సడక్ సురక్ష అభియాన్ 2025 4వ రోజు అయితే కొనసాగుతుంది. హైదరాబాద్లోని ప్రస్తుతం మనం నెక్లెస్ రోడ్ వద్ద ఉన్నాయి. మొబైల్ వ్యాన్ సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ అయితే నేర్పించడం జరుగుతుంది. ఈ రోజు కొంతమంది చుట్టుపక్కల ఉండే పిల్లలు కావచ్చు, ఇక్కడ సిటీ హైదరాబాద్ పిల్లలు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం, వారికి మొబైల్ సిగ్నల్స్ గురించి నేర్పించడం. చెప్పండి, ఎట్లా ఎట్లా ఏం చూసారు? కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాం. ఇక్కడ ఎట్లా మేము సిగ్నల్స్ వాడాలి, హెల్మెట్ తీసుకొని వెళ్ళాలి బండి మీద. ఆర్ హైదరాబాద్లో చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి, అందుకనే ఇది పెట్టారు. దీంట్లో మంచి గేమ్స్ నేర్పిస్తారు. అండ్ ఇక్కడ ఆన్సర్స్ డ్రైవింగ్ గురించి నేర్పించినారు. ఇంకా ట్రాఫిక్ రూల్స్ పాడాలి, మేము అందరం పాటించాలి. మేము కారు ఎట్లా నేర్చుకోవాలి, ఎన్ని ఇయర్స్ నుంచి కార్ డ్రైవింగ్ చేయాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలి, అవన్నీ నేర్చుకున్నాం. ట్రాఫిక్ రూల్స్ కూడా తెలుసుకున్నాం. ఇంకా 7th క్లాస్. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలి, గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు వెళ్ళాలి. ఇంకా ఎవరైనా అడ్డొచ్చినప్పుడు బ్రేక్ కొట్టాలి. ఫుట్పాత్ నుంచి సైకిల్ కారు తీసుకోకూడదు. అవి తెలియదు. అంటే స్పీడ్గా పోవద్దు, కార్ డ్రైవింగ్ నేర్పించారు. సిగ్నల్స్ మంచిగా చూసి పోవాలని చెప్పారు. అంతే మంచిగా అనిపించింది. మంచిగా నేర్పిస్తారు. 7th క్లాస్. చెప్తాం. మనము ఇది మందు తాక్కుంటా, ఫోన్ తాక్కుంటా బండి నడపొద్దు. ఇంకా బండి తీసుకొని హెల్మెట్ పెట్టుకొని పోవాలా. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగాల. ఇంకా ట్రాఫిక్ రూల్స్ వాడాలా. ఎట్లా పోవాలా, ఎట్లా ఎంత స్పీడ్గా నడపాలా, ఎప్పుడు లైసెన్స్ తీసుకోవాలని నేర్పించారు. నేనా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇంకా రూల్స్ పాటించాలి. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలి, గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు కార్ తోలేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. బండి తోలేటప్పుడు మందు దాగి పోవద్దు. ఇంకా ఎక్కువ స్పీడ్లో పోవద్దు, చిన్నగా పోవాలి. 7th. ఉన్నాయి. చూసినాం. చిన్న నడపాలి, రూల్స్ పాటించాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. చూసారుగా, సర్వశిక్ష అభియాన్ భాగంగా పిల్లలకైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ దీనిపైన మొబైల్ ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి నుండే పిల్లలకి వీటిపైన అవగాహన కల్పిస్తే పెద్ద అయ్యాక కూడా వీళ్ళు ఈ రూల్స్ పాటించి ఎవరికి హాని తలపెట్టకుండా ఉంటామని చెప్తున్న పరిస్థితి. మినిస్టర్ రోడ్ సేఫ్టీ వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్, న్యూస్ 18, హైదరాబాద్.